ఏఐ అత్యంత ప్రమాదకరం. ప్రపంచ దేశాలకు మోడీ హెచ్చరిక. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో 4వ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ పెరుగుతున్న వేగంతో పాటు సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వంటి ప్రపంచ నాయకుల సమక్షంలో ఈ సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సరైన దిశలో వాడితేనే ఏఐ ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వెల్లడించారు. మనం అణుశక్తి వల్ల కలిగే వినాశాన్ని చూసాం, అలాగే దాని వల్ల కలిగే ప్రయోజనాలను చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కూడా సరిగ్గా అలాంటిదే. ఇది రెండు వైపులా పదనున్న కత్తి లాంటిదని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దీనిని సరైన దిశలో వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, లేదంటే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఏఐ కేవలం మిషన్ల కోణంలో కాకుండా మానవత్వంతో కూడిన సాంకేతికంగా మార్చడమే మన లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎప్పుడూ మనిషి చేతుల్లోనే ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. ఏఐ ఇచ్చే డేటా మనం ఉపయోగించాలి తప్ప ఏఐ మనల్ని శాసించే స్థాయికి వెళ్ళకూడదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా భారత్లోని యువత ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారని, యువతే మన దేశానికి అతిపెద్ద ఆస్తి అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఈ సదస్సులో పాల్గొనడానికి దాదాపు 20కి పైగా దేశాధినేతలు, 60 మందికి పైగా విదేశీ మంత్రులు, 500 మంది గ్లోబల్ టెక్ ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. భారత్ 5 రోజులుగా ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా మారిపోయిందని చెప్పడంలో అతిశక్తి లేదని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఏఐని అణుశక్తితో పోల్చడం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆలోచింపచేస్తున్నాయి.